శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగత్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగళాముఖి క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళొక 45 మందున్నారు. కొందరు ఎక్స్ట్రా జాతకాలతో వస్తారు కదా. దానిలో చూస్తే 16 జాతకాలు డివోర్స్ కేస్. 16 జాతకాలు కూడా 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తులు. డివోర్స్ కేస్ జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా డివోర్స్ కేస్ జరుగుతున్న వ్యక్తి కూడా వచ్చారు. మాకు డివోర్స్ కావటం లేదు, కేసలా నడుస్తూనే ఉంది, ఈ విధంగానే చెప్పారు. అప్పుడు వాళ్ళందర్నీ నేనేమడిగానంటే, జాతకం చూసి తీసుకున్నప్పుడు జాతకం చూసి నేనడుగుతాను, ఇవి పొంతనలేని జాతకాలు గదా, వీళ్ళకెందుకు పెళ్లి చేశారు? వీళ్ళు పెళ్ళై బావున్నారా? జాతకం ప్రకారం బావుండదనే తెలుస్తుంది. అదేవిధంగా ఇవి విడిపోవాల్సిన జాతకాలు, తప్పక విడిపోతారు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు, స్వామీ మీరు చెప్పింది కరెక్టే, ఇది డైవోర్స్ కేస్ నడుస్తుంది. ఒకరిద్దరు చెప్పారు విడిగా ఉన్నారు, కాని ఇంకా డైవోర్స్ కేస్ వరకు వెళ్ళలేదని కొందరు చెప్పారు. అప్పుడు ఈ 16 మంది వద్ద నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే. నేనడిగాను, మీరు పొంతన చూడలేదా? వాళ్ళలో 3 మాత్రమే లవ్ మ్యారేజ్, మిగిలినవి అరేంజ్డ్ మ్యారేజ్లు. పొంతన చూడలేదా? అప్పుడు వాళ్ళు చెప్పారు, పొంతన చూశాం స్వామీ, జాతకంలో మాంగల్య దోషం ఉందని ఎవరూ మాకు చెప్పలేదే. ఎన్నో చోట్ల పొంతన చూశామని చెప్పారు. మరికొందరు పొంతన చూసి ఆ జ్యోతిష్యులు రాసిచ్చిన లిస్టంతా తీసి నాకు చూపించారు. ఇదిగో ఇందులో 8 పొంతనలు 6 పొంతనలున్నాయి, సూపర్, ఇలా అంతా చెప్పారు. అందుకే మేం వాళ్ళని పెళ్లి చేశాం. పెళ్లైన తరువాత 6 నెలలు కాకుండానే సమస్య ప్రారంభమైంది. ఇప్పుడు డివోర్స్ కేసులోకొచ్చింది. జీవితమే నాశనమైపోతుందని చెప్పారు. ఇది ఇప్పుడు నేను చెప్పేది వింటున్న మీక్కూడా ఒక సందేహం రావచ్చు. నేనిప్పుడు ఈ విషయం చెప్పటానికి కారణమేంటంటే, ఒకరు జ్యోతిష్యం చూడడానికొచ్చారు. ఆయన కుమార్తె జాతకం తీసుకొచ్చి ఆయనేం చెప్పారంటే, స్వామీ మాంగల్య దోషం ఉంటేనే ఆ జంట విడిపోతుంది, బంధం విడిపోతుంది, కళ్యాణం పోతుందని చెబుతున్నారే. నా కుమార్తెకి మాంగల్య దోషమే జ్యోతిష్యంలో లేదు, కానీ పెళ్ళైన తర్వాత విడిపోయారు. దీనికి కారణమేంటి? ఇది చేతబడి కాదా అని నన్నడిగారు. ఆ అమ్మాయి వచ్చిన వెంటనే నేనొక జ్యోతిష్యునని తెలిసే వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. నేను జాతకం తీసుకొని చూసి, చేతబడి ఉందో లేదో అది రెండో విషయం, కానీ మీ కుమార్తె జాతకంలో ఉన్న ప్రకారం పునర్వివాహ యోగం ఉంది కదా. అదేంటంటే పునర్వివాహం అంటే ఒక పెళ్ళై సమస్యతో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకోవాలి, దానర్థం అదే. లేదే, నా కుమార్తెకి మాంగల్య దోషమే లేదే. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, రాహుకేతు దోషం ఉంటేనే కదా మాంగల్య దోషం, ఈ జాతకంలో రాహుకేతు దోషమే లేదు కదా అని చెప్పింది. నిజమే, ఆ జాతకంలో రాహుకేతు దోషం లేదు, కానీ 100% మాంగల్య దోషం ఉంది. అది చెబితే ఆ అమ్మాయికి అర్థం కావటం లేదు. చివరికి వెళ్ళు బయటికి అని చెప్పే పరిస్థితొచ్చింది. వెళ్ళిపోయారు. నేను జాతకమే చూడలేదు, వెళ్ళు బయటికని చెప్పేశాను. ఎందుకంటే తప్పుగా కొన్ని విషయాలు తెలుసుకొనొచ్చారు. అది కరెక్టు అని ఒప్పించటం కోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 4, 3, 7 అని నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక వ్యక్తొచ్చి లేదు 4, 3, 8 అని చెప్తే మనకి కోపమొస్తుందా లేదా? అదే జరిగింది. సరే, ఈరోజు మన సబ్జెక్టుకొస్తే, ఇలా చాలామంది అదేంటంటే నిజమైన మాంగల్య దోషం అంటే ఏంటి
అని తెలియకుండానే చాలామందున్నారు. మీక్కూడా ఆ సందేహం ఉంటుంది. మాంగల్య దోషం అంటే ఏంటనే సందేహం ఉంటుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేయటం కోసమే ఈ యొక్క జాతకం చెప్తున్నాను. ఇది ఎవ్వరి ప్లానెటరీ పొజిషన్ ఏ ఒక్కరి జాతకమూ కాదు. ఒక జాతకంలో గ్రహాలు ఎలా ఉంటే మాంగల్య దోషం వస్తుందని చెప్పబోతున్నాను. ఇది ఇక్కడ లగ్నం. లగ్నం అని చెప్పబడిందే 1వ స్థానం. 7వ స్థానం మాంగల్య స్థానం అని చెబుతారు కదా. 7వ స్థానం మాంగల్య స్థానం. అదేవిధంగా ఈ 1వ స్థానంగా చెప్పబడేదే లగ్నం. ఒక వ్యక్తి ఇందులో చాలా విషయాలున్నాయి. అవేవి ఇక్కడ సబ్జెక్ట్లో రావు. కాబట్టి లగ్నంలో ఉండే 12 రాశుల్ని లెక్కించాల్సింది. లగ్నం అని చెప్పబడింది 1వ స్థానం. కాబట్టి మాంగల్య స్థానం అని చెప్తే లగ్నంలో నుండి 7వ స్థానం. అంటే 1, 2, 3, 4, 5, 6, 7. ఇది వచ్చి కుంభలగ్నంగా ఉంది. కుంభలగ్నానికి 7వ స్థానం అని చెప్పబడిందే సింహరాశి. సింహరాశి. కుంభలగ్నానికి 7వ స్థానంగా చెప్పబడింది సింహరాశి. ఈ యొక్క సింహం రాశిలో పాపగ్రహంగా ఉన్నటువంటి రాహువు, శని, సూర్యుడు, కుజుడు, కేతువు ఇవన్నీ పాపగ్రహాలు. గురు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఇవి శుభగ్రహాలు. ఇది ఒక జనరల్గా ఉన్న ఒక క్యాలిక్యులేషన్ మాత్రం. ఎందుకంటే గ్రహాలు పాపంగానూ మారతాయి, శుభంగానూ మారతాయి. అంటే దాని యొక్క ఆ రాశి స్థితిని ఆధారం చేసుకొని దానికలా మార్పులుంటాయి. కాబట్టి జ్యోతిష్యంలో టోటల్గా పాపగ్రహాలు, శుభగ్రహాలనే మాట ఉన్నప్పటికీ రాహువు కొన్నిసార్లు శుభగ్రహంగానూ ఉంటుంది. శని అంటే శని ఉచ్చరాశిలో ఉంటే దానికి కేంద్రాధిపత్యం వస్తే అది శుభగ్రహమే. అదేవిధంగా రాహుకి జరిగితే అది శుభగ్రహమే. అదేవిధంగానే మిగిలిన పాపగ్రహాలకి కూడా. ఇక్కడ ఈ శుభగ్రహాలకి అంటే గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం వస్తే అవి పాపగ్రహాలుగా మారిపోతాయి. ఇది జ్యోతిష్యం చదివిన వారికి, జ్యోతిష్యులకి కూడా తెలియాల్సిన విషయమే. మీకు సాధారణంగా అంటే జ్యోతిష్యం తెలియని వాళ్ళకి ఇవన్నీ చెప్పినా కూడా ఏ స్థాయిలో అర్థమవుతుందో లేదో తెలియదు. సరే, ఇక మనం మన సబ్జెక్టుకొద్దాం. ఇక్కడ లగ్నంలో నుండి 7వ స్థానం. ఈ 7వ స్థానంలో ఈ పాపగ్రహాలు ఏవైనా ఉంటే రాహువు, శని, సూర్యుడు, కుజుడు, కేతువు ఏదైనా ఉంటే పాపగ్రహాలుంటే అది మాంగల్య దోషమే. ఈ గ్రహాలక్కడ ఉంటే చాలదు, అంతేకాకుండా ఈ గ్రహాల దృష్టి ఉంటే కూడా మాంగల్య దోషమే. 7వ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాలు ఉంటే లేదంటే ఈ గ్రహాల దృష్టి ఉంటే కూడా అది మాంగల్య దోషమే. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఉంది మన ఒక భావాన్ని గురించి. అదేంటంటే ఇది 7వ స్థానం, 7వ భావం మాంగల్య స్థానం. కాబట్టి ఈ 12 రాశులు 12 భావాలు. ఒక భావాన్ని గురించి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అది ఎన్నో భావంగా ఉందో అందులో నుండి అదే సంఖ్యాభావం వరకు మరోసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక లగ్నం నుండి 7వ స్థానం గురించి మనం మాట్లాడుతున్నాం గదా. 7వ స్థానం మాంగల్య స్థానం. అందులో నుండి 7వ స్థానం 1, 2, 3, 4, 5, 6, 7 అది లగ్నమే. కాబట్టి సాధారణంగా ఉన్న విషయాలకి అంటే మాంగల్యం కాని విషయాలకి ఈ విధమైన థింకింగ్ అంటే భావోల్భావ థింకింగ్, భావోల్భావ క్యాలిక్యులేషన్, భావోల్భావ గణన అనే విధంగా చెప్తారు. అంటే భావంలో నుండి ఉద్భవించి భావం వరకు. ఇక్కడ ఇది లగ్నమే, భావం కాదు, 1వ భావం అని మాత్రం మనం చెప్పొచ్చు. అప్పుడు 7వ భావం గురించి చెబుతున్నాం, మాంగల్య స్థానం. అంటే 7లో నుండి 7వ స్థానం అని వస్తుంది, అదే భావోల్భావం. కానీ మాంగల్యం గురించి, వైవాహిక జీవితం గురించి,
థింక్ చేసేటప్పుడు 7వ స్థానంలో నుండి 7వ స్థానం కాదు, 8వ స్థానం గురించి థింక్ చేయాలి. బాగా అర్థం చేసుకోండి. సాధారణంగా 7వ స్థానం నుండి 7వ స్థానం. ఇప్పుడు వృత్తి గురించి ఆలోచించాలంటే వృత్తి స్థానం అంటే 10వ స్థానం. అంటే 10వ స్థానం ప్లస్ 10లో నుండి 10 ఆ విధంగా థింక్ చేయాలి. ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే షార్ప్గా ఉండే ఫలితం తెలియాలంటే దానికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడొక వాచి ఉంది. ఆ వాచిలో 3 ముళ్ళుంటాయి. ఇలా తిరుగుతూనే ఉంటాయి కదా. మనకి షార్ప్గా టైం తెలియాలంటే ఆ యొక్క మినిట్స్ చూపించే ముళ్ళు, గంట చూపించే ఆ యొక్క అవర్స్ గంటలు చూపించే ముళ్ళు, సెకండ్లు చూపించే ముళ్ళు, ఈ 3 క్యాలిక్యులేషన్ చేయాలి కదా. అదేవిధంగా షార్ప్గా ఒక ఫలితం తెలియాలంటే భావోల్భావ థింకింగ్ ఉండి తీరాలి. అంటే ఏంటి? భావం గురించి థింక్ చేస్తున్నామో ఆ భావంలో నుండి మళ్ళీ అదే సంఖ్యలోని భావం వరకు, 10వ దాని గురించైతే 10 నుండి 10, 10 నుండి 10 వరకు కాదు, 10లో నుండి 10వ స్థానం, 2గా ఉంటే 2లో నుండి మళ్ళీ 2వ స్థానం, ఆ విధంగా థింక్ చేయాలి. కాని మాంగల్య స్థానం గురించి థింక్ చేసేటప్పుడు మాత్రం భావోల్భావ థింకింగ్ అని చెబితే 7వ స్థానం మాంగల్య స్థానం. ఆ 7వ స్థానం నుండి 8వ స్థానం మాత్రమే థింక్ చెయ్యాలి. అప్పుడిది 7వ స్థానం. 7వ స్థానం నుండి 8వ స్థానం. 7 నుండి 8వ స్థానం గురించి థింక్ చేయాలి. అప్పుడిది 7వ స్థానం. అక్కడి నుండి 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే 7వ స్థానం యొక్క 8వ స్థానం అని చెప్పినప్పుడు అది లగ్నం యొక్క 2వ స్థానం. లగ్నం యొక్క 2వ స్థానం. ఇందులో ఒక విషయం ఉంది. లగ్నంలో నుండి 7వ భావం, 7వ భావం నుండి 8వ భావం, రెండోది 8వ భావం నుండి 7వ భావం. థింక్ చేయండి బాగా. కాబట్టి ఇది 8వ స్థానం. అంటే లగ్నం యొక్క మాంగల్య స్థానం యొక్క 8వ స్థానం అని చెప్తే లగ్నం యొక్క 2వ స్థానం. అక్కడి నుండి 1, 2, 3, 4, 5, 6. అప్పుడు కళ్యాణం గురించి థింక్ చేసేటప్పుడు ఏ స్థానాల గురించి థింక్ చేయాలి? టోటల్గా ఇంతకు ముందు చాలా వీడియోలో చెప్పాను. వివాహం గురించి థింక్ చేసేటప్పుడు 7వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాల గురించి థింక్ చేయాలి. దాని గురించే శాస్త్ర ప్రకారం ఇప్పటిదాకా చెప్పాను. 7వ స్థానం మాంగల్య స్థానం, 7వ స్థానం యొక్క 8వ స్థానం అని చెప్పినప్పుడు 2వ స్థానం కుటుంబ స్థానం, దాని యొక్క 7వ స్థానం అని చెప్పినప్పుడు 7వ స్థానం యొక్క 2వ స్థానం అంటే 8వ స్థానం అనేది దాంపత్య బంధ స్థానం. కాబట్టి కళ్యాణం గురించి థింక్ చేసేటప్పుడు 7వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాలని థింక్ చెయ్యాలి. దానినే భావోల్భావ క్యాలిక్యులేషన్ అని చెప్తారు. ఈ 3 స్థానాల్లోనూ ఈ పాపగ్రహాలు ఉంటే రాహువు, శని, సూర్యుడు, కుజుడు, కేతువు, ఈ పాపగ్రహాలు ఉంటే, లేదంటే ఆ పాపగ్రహాల యొక్క దృష్టి ఉంటే అది మాంగల్య దోషమే. ఇక ఆ మాంగల్య దోషం అనేది ఏ స్థాయిలో పవర్ఫుల్గా ఉంది, ఏ స్థాయిలో స్వల్పంగా ఉంది అని తెలుసు. అది ఎలా తెలుసుకోవాలంటే దానికి రాహువు ఉంది అంటే రాహువుకి గురుదృష్టి ఉందా, లేదంటే శుక్రుడి చూపు ఉందా, లేదంటే బుధుడి దృష్టి ఉందా, లేదంటే చంద్రుడి చూపుందా, ఇది చూడాలి. ఇలా కూడా చూడొచ్చు. 7వ స్థానంలో ఈ శుభగ్రహాల దృష్టుందా, 8వ స్థానంలో శుభగ్రహాల దృష్టుందా, 2వ స్థానంలో శుభగ్రహాల దృష్టుందా, అది చూసినా సరిపోతుంది. కాని ఆ యొక్క గ్రహాలు శుభగ్రహాల పాపగ్రహాల తెలియాలి కదా. ఇక్కడ గురువు నీచంగా ఉంటే, గురువు క్షేత్రంలో రాహువు ఉంటే, అంటే ధనుస్సులోనో మీనంలోనో రాహు ఉంటే ఆ గురువు పాపగ్రహమే. ఇవన్నీ జ్యోతిష్యం శాస్త్రీయంగా చదివినవారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ జాతకంలో 7వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉంటే, లేదంటే ఆ పాపగ్రహాల దర్శనం ఉంటే
మీకు సంతోషకరమైన కుటుంబ జీవితం సిద్ధించదు. మీకు సంతోషకరమైన కుటుంబ జీవితం లేదా? జీవితం ఒక ఎదురీతలాగా ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్. అదేవిధంగా చాలా ట్రాజెడీగా ఉంటుంది. మనశ్శాంతే లేదా? ఫిజికల్ సంతోషం, అసెక్షువల్ సంతోషం, సంతృప్తి లేదా? సందేహమే లేదు. మీ యొక్క జాతకంలో 7, 8, 2 ఈ 3 స్థానాల్లో ఒక స్థానంలోనైనా ఈ యొక్క పాపగ్రహం యొక్క దృష్టి తప్పక ఉంటుంది. లేదంటే ఆ పాపగ్రహమే అక్కడుండొచ్చు. ఇక్కడ ఇదే మాంగళ్య దోషం. అంటే జాతకంలో 7వ స్థానంలో గాని, 8వ స్థానంలో గాని, 2వ స్థానం గాని. మొదట్లో చెప్పిన ఆ భావోద్భావ ఆలోచన మీకర్థమైంది గదా! అందుకే సింపుల్గా ఈ మ్యాటర్కొచ్చేశాను. జాతకంలో 7వ స్థానం మాంగళ్య స్థానం, 8వ స్థానం దాంపత్య బంధస్థానం, 2వ స్థానం అని చెప్పబడింది కుటుంబ స్థానం. ఈ 3 స్థానాల్లోనూ లేదంటే వీటిలో ఏదో ఒక స్థానంలో ఈ పాపగ్రహాల యొక్క దర్శనం ఉంటే, లేదంటే పాపగ్రహం అక్కడుంటే అది మాంగళ్య దోషమే. ఆ మాంగళ్య దోషానికి పరిహారం గుళ్ళు గోపురాలకు వెళ్ళండి, తీర్థాల్లో వెళ్ళి మునగండి, సుమంగళికి దానం చెయ్యండి. ఇవన్నీ చాలా మంచి విషయాలే. క్షేత్రాల్లో పూజలు చేయటం, క్షేత్రాల్లో తిరగటం మంచి విషయం. ఎన్నో మంచి విషయాలు ఉంటూనే ఉంటాయి. కానీ మాంగళ్య దోషానికి ఇవేమీ పరిహారం కాదు. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, పెద్ద ఉద్యోగం ఉంది, చాలా సంపాదించింది, ఇంట్లో ఒక్కతే అమ్మాయి. కాని 40 ఏళ్ళొచ్చాయి, పెళ్లి కాలేదు. ఏమైంది? దీనికి పరిహారం చేయలేదా? నీ జాతకం ప్రకారం 32 ఏళ్లకే నీకు పెళ్లి జరగాలే. అప్పుడు వాళ్ళు చెప్పారా కాలంలో, ముందుగా ఒక వీడియోలో నేను ఆ విషయం చెప్పాను. ఒక సంబంధం చూసి వెళ్ళిపోయారు. పరిహారం ఏదీ చేయలేదా? పరిహారం గుళ్ళు గోపురాలు వెళ్ళమన్నారు, దానం చేయమన్నారు, అలా చెప్పారు, ఇలా చెప్పారని చెప్పారు. కాని ఈ విధమైన పరిహారాలన్నీ మనిషి ద్వారా రూపొందించినవే. మన వేదశాస్త్రాల్లో ఎక్కడా కూడా, ఆగమశాస్త్రాల్లో ఎక్కడా కూడా ఈ గుడికి వెళ్ళు అని చెప్పనేలేదు. క్షేత్రాలకు వెళ్ళటం మంచి విషయమే. అది దేవుణ్ణి ఆరాధించటం కోసం వెళ్ళాలి తప్ప, నాకు అదివ్వు ఇదివ్వు అలా చెయ్యి ఇలా చెయ్యని భగవంతునికి పని చెప్పటానికి కాదు. ఇప్పుడు హిందువులకి సంబంధించి క్షేత్రంలో ఆరాధన కోసం ఎవరు వెళ్తున్నారు? ఎవ్వరూ వెళ్ళటం లేదు. అక్కడికి వెళ్ళి భగవంతుడికొక పనిచ్చొస్తున్నారు. ఈ అమ్మాయికి తొందరగా ఈ నెల పెళ్లి జరగాలి, జరిగితే నీకు పట్టుచీర సమర్పిస్తా అంటే అమ్మవారికి, అక్కడున్న దైవానికి ఒక పనప్పగించొస్తున్నారు. అంటే ఇంట్లో ఒక కాంట్రాక్ట్ పని చేస్తారు కదా. నువ్వు ఈ సంపు క్లీన్ చేసివ్వు, ఈ పని పూర్తి చేస్తే 2000 ఇస్తాను. నువ్వు మా ప్రాపర్టీ పూర్తిగా క్లీన్ చేస్తే బాగా వృద్ధి చేసివ్వు, నీకు 2000 ఇస్తాను. ఇదే విధంగా పనివాడి దగ్గర బేరం మాట్లాడినట్టే భగవంతుడి దగ్గర కూడా చెప్తున్నారు. ఇవన్నీ శుద్ధ మూఢ ఆచారాలే. వేదశాస్త్రం తెలిసిన ఏ ఒక్కరూ ఇలాంటి విధమైన పరిహారాలు చెప్పరు. ఏం చెయ్యాలి? అదేంటంటే, చాలాసార్లు చెప్పాను, మీకు బోరు కొట్టినా మళ్ళీ చెప్తాను. మెడికల్ స్టోర్లో వేల కొద్ది మందులుంటాయి కదా. మెడికల్ స్టోర్కెళ్తే వేల కొద్ది మందులక్కడుంటాయి. అవన్నీ మనిషి యొక్క రోగశాంతి, మనశ్శాంతి కోసం ఉన్నవే. అలాగని అవన్నీ మనం మింగితే ఏమవుతుంది? సమస్య మాత్రమే వస్తుంది కదా. మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. మనకి ఏం వ్యాధి, ఆ వ్యాధికి ఏం మందు, అది తెలుసుకుని దానికవసరమైంది కొని మాత్రమే వేసుకోవాలి. దానికోసం ఒక మంచి డాక్టర్ యొక్క అడ్వైజ్ మనకి కావాలి. ఆ డాక్టర్ సామర్థ్యం కలిగిన వ్యక్తిగా కూడా ఉండాలి. అదేవిధంగా జాతకంలో సమస్యలుంటే దానికి వేదశాస్త్రం ప్రకారం ఏ పరిహారాలు పేర్కొని ఉన్నాయో, ఏ పరిహారాలు చెప్పి ఉన్నాయో అవి మాత్రమే చెయ్యాలి. అలా కాకుండా మూఢతనంగా ఏవైనా విని ఇలా చేస్తూ పోతే కార్యసిద్ధి లభించదు అని మాత్రమే కాదు, మీ యొక్క జీవితం నాశనమైపోతుంది.
ఇదివరకే చెప్పిన విధంగా మీ జాతకం చూసి చూడండి. అందులో మీ జీవితం సంతోషంగా లేకపోతే నేను చెప్పిన విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది. సందేహమే లేదు. మీ పిల్లల జాతకంలో ఇలా ఉంటే దానికి సరైన విధిగా ఉండే పరిహారాలు చెయ్యాలి. జగత్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్యసిద్ధి, సర్వ అభీష్టసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.